అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. రాజాపేటలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మలతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కూడా పాల్గొంటారు. ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ను అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏదైతే ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏఎం అండ్ ఎన్ఎస్ అంటే ఆర్ఎస్ఎన్ఎల్ అండ్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ కొత్తగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరిగింది. దీనికి సంబంధించి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయినటువంటి అగ్రగామి ఏదైనా ఉంది అంటే అది ఈ ఏఎం అండ్ ఎన్ఎస్ స్టీల్స్ అనే చెప్పాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో వివిధ పారిశ్రామికవేత్తలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతూ దూకొడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎల్ మిట్టలు నిప్పల్ స్టీల్ సంయుక్తంగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లిలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ రోజు భూమి పూజ జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు ఏడాదికి 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు 150,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2,200 ఎకరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి 2029 నాటికి దీన్ని మూడేళ్ల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి ఇప్పటికే ఏఎం అండ్ ఎన్ఎస్ హామీ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి సంబంధించి ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో సుమారు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ కర్మాగార ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 2:45 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి స్టీల్ సహాయ మంత్రి గోపాలరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర మంత్రులైనటువంటి కుమారస్వామి, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ నిన్న సాయంత్రమే విశాఖపట్నం రావడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళడం జరుగుతుంది. అలాగే విశాఖ ఎయిర్పోర్ట్ చేసుకునేటువంటి మధ్యాహ్నం 1 గంటకు విశాఖ ఎయిర్పోర్ట్ చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్లో ఏదైతే నక్కపల్లి సమీపంలో తమ్మయ్యపేట వద్ద ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి ప్రత్యేక హెలికాప్టర్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు రాజయ్యపేటలో భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పరిశ్రమల ఏర్పాటుతో వచ్చేటువంటి లాభాలు, ఏదంటే ప్రతిపక్షాలు కానీ వివిధ రాజకీయ పక్షాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అసలు ఏం చేస్తున్నావు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం విడిన తర్వాత రాష్ట్ర విభజన కారణంగా జరిగినటువంటి నష్టం నేపథ్యంలో అమరావతి రాజధాని కేంద్రంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంలో ముఖ్యంగా కూటమి సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వివరించే దిశలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తారు. అయితే వివిధ పార్టీలు అయితే మాత్రం విశాఖపట్నం అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఏదైతే నక్కపల్లిలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం చెప్పి వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మక జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినట్లయితే మాత్రం ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. వీరందరి సమక్షంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మధ్యాహ్నం 1 గంటకి హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నక్కపల్లి ప్రాంతాన్ని చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ సభలో కూడా ప్రసంగిస్తారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6:30 హైదరాబాద్ తిరిగి వెళ్తారని ప్రాథమిక సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.